మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారు సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోని, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. డివైన్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికి. ముందుగా గురువు గారిని ఇన్వైట్ చేసుకుందామండి. మాస్టర్స్ ని బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రం, జ్వాలాకుల మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, భూమాత యొక్క సోల్ స్టార్ చక్రం, అలాగే అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రం, పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్రం, అసెన్షన్ బడ్డీస్ మొత్తం ఈ మీటింగ్ లో ఉన్న మనం అందరం కూడా కలిసి ఒక సర్కిల్లో నుంచొని ఉన్న మాస్టర్స్ యొక్క సోల్ స్టార్ చక్ర, మన యొక్క సోల్ స్టార్ చక్ర కూడా మూల చైతన్యంతో కనెక్ట్, కాంతి ప్రవాహం అక్కడి నుంచి బయలుదేరి రకరకాల గ్యాలక్సీలు దాటుకుంటూ మన మిల్కీవే గ్యాలక్సీలోకి ఎంటర్, ఎర్త్ ప్లానెట్ లోకి, సోలార్ సిస్టమ్ లోని ఎర్త్ ప్లానెట్ లోకి ఎంటర్. మనందరి మీద కాంతి ప్రవాహం జరుగుతుంది. మనమందరం దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపం. థ్యాంక్ యూ మాస్టర్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. వాటి ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుంటాం. రోజు మనం ఇక నీ జీవితం నీ చేతుల్లో, లూయిస్ ఎల్ఏ గారిది చెప్పుకుంటున్నాం. అది దాని యొక్క కంటిన్యూషన్ మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా మన యొక్క భావన క్షేత్రమే మన శరీరం యొక్క ఆరోగ్యానికి కారణాలు. కాబట్టి మన ఆలోచనల్ని చాలా జాగ్రత్తగా ఆపుకుంటూ, అడ్డు అంటే ఏది చేయాలి, ఏది ఆలోచన చేయాలి, ఏది ఆలోచన చేయకూడదు అనేది మనకి బాగా తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు చక్కగా దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. వీఆర్ కో క్రియేటర్స్ అని మన గురువు గారు మనకి ఎప్పుడో ఇది ఇచ్చారు. సో మనం క్రియేట్ చేసుకోవడం అనేది, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్తాడు. అలాగే యద్భావం తద్భవతి అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. సో మనం అందరం ఇవాళ ఆ యొక్క ఆ మాటని మనం ముందుకు తీసుకెళ్లి నడిపి ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వెళ్తూ వన్నెస్ లో కనెక్ట్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇవాళ ఎక్కడైతే స్టాప్ చేస్తున్నామో నిన్న, మనము మార్పు చెందాలి అని ముందు మనల్ని మనం నిశ్చయించుకోవాలన్నమాట. నిర్ణయించుకోవాలి. మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? నేను మార్పు చెందుతాను, మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను, మార్పు చెందాలి. ఇప్పుడు మనం మార్పు చెందాలి, నేను అన్ని రంగాల్లో కరెక్ట్ గానే ఉన్నాను, నేను మార్పు చెందాల్సిన పని ఏం లేదు అని ఉంటే, చెప్పాను కదా, జడత్వం ఉంటుందంట ప్రతి ఒక్కరి వ్యక్తిలో. ఆ జడత్వాన్ని దూరం చేసుకుని సాధన ఎప్పుడైతే చేస్తాం, మనలో మారాలి అని మార్చుకుంటే మనకే ఉపయోగం. మనకి ఎంత మార్పు చెందితే అంత అసెన్షన్ లోకి ఈజీగా వెళ్ళిపోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నాలో కూడా నన్ను మారనివ్వకుండా చేసేటటువంటి జడత్వం ఎవరిని? లూయిస్ ఎల్ఏని కూడా మారనివ్వకుండా చేసే సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి అప్పట్లో. అందుకనే ఆవిడ దాన్ని చాలానే ఉండేది. ఇప్పటికీ నేను ఏదైనా ఒక అంశంలో మార్పు చెందాలని నిర్ణయించుకుంటే నా మనసులో పేరుకుపోయిన జడత్వం అంతా బయటపడుతుంది. నేను ఆలోచించే విధానాల్ని మార్పు చేసుకోవడానికి ఇది పెద్ద అడ్డంకిగా ఉండేది. అది నన్ను మారనివ్వకుండా నిలువరించేది. ఆ ఆలోచన ఏం చేస్తాం, మనలో కూడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా సార్లు చదువుతాం, బుక్స్ చదువుతాం, పాయింట్స్ రాసుకుంటాం, కానీ లోపలికి అది యాక్సెప్ట్ చేసి లోపలికి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఈ ఈ పాయింట్, ఆ జడత్వం మనలో ఉంటుంది అన్నది నాకు అప్పుడు చదివాను, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అది మీరు కూడా అలాగా అర్థం చేసుకోవాలి. వినని తత్వం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అది ఎక్కువగా ఆ పర్స్పెక్టివ్ నేచర్ ఉందనుకోండి, వినకూడదు. ఏంటి వాళ్ళది కరెక్ట్ కాదు, నాదే కరెక్ట్, మనం ఎక్కడో వింటాం. ఏదో నమ్మకాలు ఇవన్నీ మాట్లాడుకోమని చెప్పుకున్నాం కదా, అలాగా ఆ నమ్మకాలతో ఉంటాం అన్నమాట. నేను కరెక్ట్ గా ఉన్నాను 100%. మారాల్సింది నేను కాదు, మార్పు చెందాల్సిన అవతల వ్యక్తి. నాలో ఏ తప్పు లేదు అని చాలా జడత్వం మనల్ని
ముందుకెళ్ళనివ్వదు. అలాగే లూయిస్ ఎల్‌జే గారిని కూడా వెళ్ళనివ్వలేదు. నేను ఆలోచించే విధానాల్ని మార్పు చేసుకోవడానికి ఇది పెద్ద అడ్డంకిగా ఉండేది. అది నన్ను మారనివ్వకుండా విలువనిచ్చేది. కొన్నిసార్లు దానితో పోరాడలేక నేనున్న స్థితే కరెక్ట్ అని రాజీ పడో, లేదా కోపంతో విసుగు చెందో నిర్ణయాన్ని విరమించేసుకునేదాన్ని. చూసారా, కోపం కూడా మనకి ఆ క్షణంలో మనల్ని మారనివ్వట్లేదు అన్న సిట్యుయేషన్స్ మీద మనకి చాలా చిరాకు, కోపం వచ్చేస్తుంది. ఇన్నేళ్లుగా నేను హీలింగ్ వర్క్‌లో ఉన్నా కూడా నాలో ఏదో మూల ఈ మార్పుని నిరాకరించే తత్వము ఉంటుంది. నేను నేర్చుకోవలసిన పాఠాలలో ఇది ఒకటి. ఏదేమైనా నాలో ఈ జడత్వం తలెత్తినప్పుడు నేను ఇంకా మార్పు చెందాలి అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతాను. నేను మార్పు చెందాలి అని నిర్ణయించుకున్న ప్రతిసారి నాలోంచి కొత్త చెత్తని తొలగించి పారేస్తాను. ఇలా చేసే కొద్దీ నా లోపలి వ్యర్థపు ఆలోచన విధానాలు నన్ను వదిలిపోతాయి. ఎప్పుడూ నాలోని పాత అనవసరపు ఆలోచన విధానాల్ని వదిలించుకుంటూ, వాటి స్థానంలో కొత్త ఆలోచన విధానాల్ని చేరుస్తుంటాను. చూసారా? పాత ఆలోచనల్ని ఏదైతే మనకి ఉపయోగకరంగా లేదో జీవితంలో, కొన్ని ఆలోచనలు అసలు ఉపయోగం ఉండదు. ఉత్తినే అలా వెళ్ళిపోతూ ఉంటాం ఆలోచన వెనకాల. సినిమాలేసుకుంటూ, వేసుకుంటూ అలాగా ప్రతి సీన్ తర్వాత ఒక సీన్ ఎసేసుకొని అది వెళ్ళిపోతా ఉంటది. మైండ్ మనం అడ్డు ఆపు మనం చెయ్యం ఆలోచన. కానీ అది చేసుకుంటూ ఆ థాట్స్‌ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తది. దాన్ని ఆపగలిగే శక్తి సాధన చేస్తే గాని రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో సాధన చేసినప్పుడు ఆగు అనంగానే అది ఆగాలి. దాని మాట మనం విన్నామనుకోండి ఇంక వేస్ట్. అసలు ఈ క్లాసులు కూడా వినం, బుక్స్ చదవం, ఏమి చెయ్యం. అదే మనం దాన్ని కంట్రోల్ చేయమంటలే. దాన్ని మన అండర్‌లోకి తెచ్చుకోవాలి. అదేది మనం ఏం చెప్తే అది వినేటట్టు తయారు చేసుకోవాలి మనం. ముందు మనకేమైనా తెలియాలిగా. తెలిస్తేనే కదా అని ఆపగలం. ముందు మనకేమో మంచనేది తెలియాలి. ఏది సరికాని విషయాలు, ఏది సరి అయిన విషయాలు, నాకు ఉపయోగపడే విషయాలేంటి అనేది మనకు ముందు తెలియాలి. మనకి తెలీదు. మనకేది ఉపయోగపడుతదో నలుగురిని చూస్తాం అది కరెక్ట్ అనుకుంటాం. కానీ మనకంటూ కొన్నుంటాయి. అవి మనకి కరెక్టు, రాంగు అంటే మనకు ఉపయోగపడేది. సరి అయిన మనకి ఎదుగుదలలో అవసరమైనవి. అటువంటియన్ని ఉపయోగాలు. మంచి మాట, మాట తీరు, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మాట. ఆహ్, మనకి హాయిగా ఇచ్చే పని. అలాంటియన్నీ మనం ఎంచుకోవాలి. చా క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి. అట్ అట్ అప్పుడు దానికే టైమ్ స్పెండ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. మనతో మనం ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోవడం ఎందుకంటే, ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతానని అనేస్తే సరిపోదు. ప్రకృతికి అనుగుణంగా మారుతున్నామా? ప్రకృతిలో అందరూ ఇష్టపడతారు. అదైతే ఓకే. కరెక్టే. కానీ దానికి తగ్గట్టు నేను తయారవుతున్నానా అనేది క్వెషన్ అక్కడ. తయారవుతున్నామా లేదా ఎవరు చెప్తారు? పక్కనోళ్ళు ఎవరు చెప్పలేరు ఇవి. మనకి మనమే చెక్ చేసుకొని, మనం తయారవుతున్నామా లేదా అనేది మన చేతుల్లో ఉంది. ఇన్ ఎప్పుడూ నాలోని పాత అనవసరపు ఆలోచన విధానాల్ని వదిలించుకుంటూ, వాటి స్థానంలో కొత్త ఆలోచన విధానాల్ని చేరుస్తూ ఉంటా. ఇలా చేయడం కొన్ని విషయాల్లో చాలా సులభం. కానీ కొన్నిసార్లు మాత్రం ఈ పని చేయడం ఓ పెద్ద బండరాయిని చిన్న ఈకతో పెకిలించడం లాంటిది. ఏ పాత నమ్మకాలైతే నాలో చాలా బలంగా నాటుకుపోయి నన్ను వదిలిపెట్టేందుకు విముఖత చూపుతాయో, ఆ నమ్మకాలనే మరీ ముఖ్యంగా నేను మొదట మార్చుకోవాలని గ్రహిస్తాను. ఏదైతే మొండిగా మనం మార్చుకోలేం. కొన్ని ఉంటాయి. మార్చుకోలేం. ఇదేంటి నాలో మారలేకపోతున్నాను. ఏం చేయాలి నేను? ఎక్కువ ఆలోచిస్తాం. దాన్ని మార్చుకోవడానికి కొన్నుంటాయి. ప్రాక్టీస్ చేయగా అర్థమవుతుందప్పుడు. దీన్ని ఎలా మార్చుకోవాలి నేను? ఏ విధంగా మార్చుకోవాలి? నేనేం చేస్తున్నాను? ఎంతవరకు నాకది సమంజసం? చే ఇందాక ఆవిడ చెప్పినట్టు దాంతో ఓకే చేసేసుకొని కొన్నాళ్ళు జీవించేస్తూ ఉంటాం. అలవాట్లు పొద్దున్నే లెగలేము. లెగలేని దాంతో సర్లే ఇప్పుడు రాత్రి నిద్ర రావట్లేదు. పొద్దున్న మరి లేటే అవుతది. చేసేదేముంది నెమ్మదిగా లేసి చేసుకోవచ్చులే పనులన్నట్టు దాంతో ఏకీభవించేసి కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అలాంటియన్నీ ఉంటాయి. సో, బాగా కూలంకషంగా దాన్ని బాగా
వివరంగా అర్థం చేసుకొని ఆ సిట్యుయేషన్‌ని నేను చేసేది కరెక్టా? పోనీ కరెక్ట్ కాదు. తప్పుని బలవంతంగా చేయలేం కదా మనం. దేన్ని కూడా బలవంతంగా చేయలేం. మనకి దాని జ్ఞానం తెలిస్తే గాని ఆ విషయాన్ని మనం ఫస్ట్ ఫ్రెండ్స్ మన ఊర్ధ్వాత్మ అంటే మూల ము మన పూర్ణాత్మకి సరెండర్ అయిపోవాలి. సరెండరెన్స్ ముఖ్యం. నువ్వేదన్నా చెప్పు, ఏది చేయించు. నా చేత చేయిస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేం చెప్తే లోపలిది వెంటనే టక్‌మని లేసిపోవాలి. వెంటనే అది అది కనెక్ట్ అయిపోయారనుకోండి చేసేస్తారు. అది కనెక్ట్ అవ్వడమే మన పెద్ద దాంతో మనకి పోరాటం జరుగుతా ఉంటది. ఏ పాత నమ్మకాలైతే నాలో చాలా బలంగా నాటుకుపోయి నన్ను వదిలిపెట్టేందుకు విముక్త చూపుతాయో, ఆ నమ్మకాల్ని మరి ముఖ్యంగా నేను మొదట మార్చుకోవాలని గ్రహిస్తాను. ఈ విషయాన్ని నేను చక్కగా నేర్చుకున్నాను కనుకనే మీకు చక్కగా చెప్పగలుగుతాను. అది. విషయం ఏంటంటే నేర్చుకుని దాన్ని అనుభూతి చెందుతూ ఆచరిస్తూ ఉన్న వాళ్ళగే చెప్పింది అవతల వాళ్ళకి హత్తుకుంటది మనసుకి. అది మనం బుక్ చదివేసేసి మామూలుగా నాకు తెలుగొచ్చు. ఈ బుక్ చదవగలను. నేను దీంట్లో ఉన్నది చెప్పగలను, ఎక్స్‌ప్లెయిన్ చేయగలనంటే టీచర్ స్కూల్‌లో అంతే అలాగే చేస్తది. ఆచరణలో ఏముండదు టీచర్. పాఠాలు చెప్పడం నేర్పరిగా నేర్పిస్తది. దాన్ని చెప్పగలుగుద్ది. అనుభూతితో అన్ని సబ్జెక్ట్‌లు ఆవిడ అనుభూతి చెందాలంటే జీవితకాలం అయిపోద్ది ఆవిడకి. అందుకనే అనుభూతి పరంగా చెప్పడం చెప్పామనుకోండి, అవతల సోల్‌కి అందుకుంటారు వాళ్ళు. అది మన భద్రి సారు చెప్పకుండా చేయించారన్నమాట మనతో పాటు. ఎందుకంటే ఇలా చదువుతూ ఉన్నామనుకోండి, ధ్యానంలో కూర్చున్నామనుకోండి అడుగుద్ది. ఏమని లోపల ఇన్నరు? "నువ్వు చేస్తున్నావా? నువ్వు పాటిస్తున్నావా? నువ్వు ఆలోచిస్తున్నావేంటి? నువ్వు చెప్పేస్తున్నావేంటి మరి క్లాస్‌లో? ఏం చేస్తున్నావు? నువ్వు నిజంగానే లోపల పాటించావేంటి? నువ్వు ఎవరిని తిట్టుకోకుండా, ఎవరిని జడ్జ్ చేయకుండా ఉండగలుగుతున్నావా? మరి ఏం అర్థం చేసుకుంటున్నావు? ఎలాగుంది? నీకు ఇవాళ ఈ సిట్యుయేషన్ ఫేస్ చేసావు. దాన్ని ఇంతకుముందు నువ్వు అనుకున్నదే ఇలా జరిగిందని నువ్వు బుక్‌లు చూసి చెప్పేస్తున్నావు. ఆ! నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటున్నావు. మరి ఇవాళొచ్చింది ప్రాబ్లమ్‌ని నువ్వు ఫేస్ చేసావు. మరి నువ్వు సృష్టి చేసుకున్నావా? కనుక్కో, ఆలోచించి వెనక్కెళ్ళు. ఏం చేసావు ఇవాళ ఈ సిట్యుయేషన్ రావడానికి? నిన్న చాలా టఫెస్ట్ డే అన్నట్టు అనిపించింది నాకు లైఫ్‌లో. నిన్న కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినియి. ఏ ఏమి లేదు చిన్న చిన్నయే. దాన్ని మనం పెద్దదిగా యేసుకుంటాం కదా! తర్వాత తెలుసు అది చిన్నది ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను. ఆ మాస్టర్స్‌కి వదిలేసేసి కూర్చున్నా. అదే అదే జరుగుతది. కానీ ఆ కాసేపట్లో టచ్‌న బచ్‌న అయిపోయి కింద మీద పడిపోయి ఏదో అయిపోయిందనే ఇంకా ఫీలింగొచ్చేస్తుంది. ఆ ఒక్క 5 నిమిషాలు, ఆ 10 నిమిషాలు మనం పట్టుకుంటే ఆ తర్వాత ఫ్రీ అయిపోతాం. అది తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు మీ ఇన్నర్‌ని కనెక్ట్ అయిపోవాల్సిందే. ఇన్నర్‌ని కనెక్ట్ అవ్వాలంటే సాధన చెయ్యండి. మీతో మీరు మాట్లాడిన సమయాన్ని కేటాయించండి. మౌనం వహించండి. మౌనంలోనే మీతో మీరు కనెక్ట్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది గొప్ప మాస్టర్‌లు సుఖ సంతోషాలతో సర్వభోగ భాగ్యాలతో కూడిన కుటుంబాల్లోంచి పుట్టుకురారు. వారు ఎన్నో కష్టాలతో కూడిన, బాధలతో కూడిన కుటుంబాల్లోంచే వస్తారు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం డబ్బుండాలి, ఆరోగ్యం ఉండాలి, అన్నీ ఉంటే హాయిగా కూర్చొని ధ్యానం చేసేసేద్దును. ఎవరు నన్ను ఇంత డిస్టర్బ్ చేయకపోతే చాలా హాయిగా ధ్యానంలో కూరుకుపోయి జ్ఞానాన్ని నేర్చేసుకొని అర్జెంట్‌గా నేను అసెండ్ అయిపోగలను అనుకుంటాం. ఆళ్ళకి అంత అవకాశం ఉంది. నాకే అవకాశం లేదు. నాకసలు ఎప్పుడు కుదరదండి మీరనుకున్నట్టు. మీకున్నంత లైఫ్ నాకు అంత ఈజీ లైఫ్ కాదు అని అంటాం. ఈజీ లైఫ్ లాగానే అవతలోళ్ళది ఈజీ మనదేదో చాలా కష్టం అన్నట్టు. అందరిది ఒకే రకమైన లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం చేసే భావనను బట్టి, ఆలోచనను బట్టే మనకి ఆ లైఫ్‌ని ఉపయోగించుకోవాలి. అదే ఇక్కడ ఆవిడ చెప్తుంది. మళ్ళా ఒకసారి చెప్తాను చూడండి. చాలా మంది గొప్ప మాస్టర్‌లు గొప్ప మాస్టర్‌లంటే సాయిబాబాని తీసుకోండి, మాస్టర్ సివివిని తీసుకోండి, తర్వాత చాలా మంది జీసస్‌ని తీసుకోండి, కృష్ణుడిని తీసుకోండి, బుద్ధుడిని తీసుకోండి. ఎవరిది కష్టం లేని జీవితాలు చెప్పండి? కృష్ణుడినేమో పుట్టక ముందు నుంచే చంపడానికి రెడీ అయిపోయారు. ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూ జీవించాల్సిన కృష్ణుడి జీవితం. మరి ఆయన ఎలా జీవించాడు? నా అంతటోడు లేడు. ఆయనకి ఆ ధైర్యం అంటే కృష్ణుడుగా జన్మ తీసుకోక ముందు ఆ సోలు
ఓ 10 జన్మల నుంచి ధ్యానం చేసుకుంటూ వచ్చింది. మన 40 మాస్టర్స్ బుక్ ఉంది ఒకటి. అందులో కృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఆటో రైటింగ్. చక్కగా 10 జన్మల నుంచి ఆయన ధ్యానం చేసి కృష్ణుడి జన్మ వచ్చింది ఆయనకి. సో, అట్లాగా అందరూ పెట్టేసి ఉండవు రెడీగా. దానికి తగ్గట్టు ఉంటాం. చాలా మంది గొప్ప మాస్టర్‌లు సుఖ సంతోషాలతో, సర్వభోగ భాగ్యాలతో కూడిన కుటుంబాల్లోంచి పుట్టుకురారు. వారు ఎన్నో కష్టాలతో కూడిన, బాధలతో కూడిన కుటుంబాల్లోంచే వస్తారు. వారు ఈ కష్టాలని, బాధలని అనుభవించి, ఆ ఆలోచన విధానాల్ని, వాటి మూలాన్ని తెలుసుకొని, ఇతరుల్ని వాటి నుండి విముక్తులు గావించేందుకే వారలాంటి పరిస్థితుల్లోంచి పుట్టుకొస్తారు. అప్పుడు వాళ్ళు భార్యాభర్తలు కొట్టేసుకుంటున్నాం. అది మన ఇంట్లో జరిగిందనుకోండి. దాన్ని ధ్యానం చేసి ఆ! అదేంటి మీ ఆహ్ పీటర్ రిచర్డ్‌ది 'ఆత్మయనం శాస్త్రి' ఒకప్పుడు 2006, 7లో నేను బెంగుళూరుకెళ్ళినప్పుడు ఎక్కడికెళ్ళినా మనకి ఇంకా ఆగదు కదా! ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? అని మొదలుపెట్టడం. ఇది మా ఇంట్లో ప్రాబ్లమ్ అంటే ఇలాగ ఉందంటే, అవునా మేడం మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లమ్ అండి. నేను దానికి ఇలాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ బుక్ చదువుతాను. ఆ బుక్‌లో ఇలా రాసాడు. దీని గురించి ఇది మీరు అర్థం చేసుకోండి అని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మనం స్టార్ట్ చేసుకున్న రోజుల్లో ఆహ్ 2005 అంటే 2015, 2020 20 ఇయర్స్ అయిపోయింది. ఆ 5, 6, 7 స్టార్టింగ్‌లో బుక్స్ చదివాం. విపరీతంగా పత్రి సార్ అనేవారు బుక్ చదవకపోతే పైకెక్కి దూకేయమనేవారు. చచ్చి చచ్చిపోమనేవారు. నువ్వు ఈ కార్లోస్ కాస్ట్‌నేడా చదవలేదా? 50 ఎక్కి పైనుంచి దూకి చచ్చిపో నువ్వు ఈ పుస్తకం చదవకపోతే అనేవారు. బుక్‌కి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. సాధనే. సాధన చేస్తూ ఖచ్చితంగా నువ్వు ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివి తీరవలసిందే. ఇప్పుడు మీకెవరు చెప్పట్లేదు బుక్స్ గురించి. ధ్యానం అయితే కళ్ళు మూసి కూర్చొని చేస్తున్నారు. పిరమిడ్‌లు ఉండట్లేదు ఎవరింట్లోను. పిరమిడ్‌లు కొనుక్కోండి. దాని కింద కూర్చుంటే ఆలోచన రహిత స్థితి త్వరగా వస్తది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది దాన్ని ఉపయోగించుకోవాలి ఆ సమయాన్ని. ఆ ఆలోచన రహిత స్థితిలో బుక్స్ చదవాలి. ఎప్పుడు ఒక గంట ధ్యానం చేసి అప్పుడు బుక్ తీస్తే ఆ ఉన్న కంటెంట్ కాస్త 2, 3 పాయింట్లన్నా ఎక్కుతాయి. ఎందుకంటే సత్యానికి సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ. ఆషామాషీ వ్యవహారం కాదు మై డియర్ ఫ్రెండ్స్. సత్యం. సత్యం అంటే ఎప్పటికీ ఉండిపోయేదిది. అటువంటి బుక్స్ ఇవి చదివినప్పుడు దాంట్లో పాయింట్స్ మనకెక్కాలి అంటే ఖచ్చితంగా ఒక గంట ధ్యానం చేసి అప్పుడు బుక్ తీయండి. ముందే బుక్ తీస్తే నిద్రొచ్చేస్తది. ఎనర్జీస్ బుక్స్ అంటే బాగా. ఆ ఎనర్జీకి మనం నిద్రపోతాం. అబ్బా! బుక్ చదవనివ్వట్లేదు మాస్టర్స్ అనుకుంటాం అట్లా. అదేమి కాదు. మాస్టర్ శుభ్రంగా చదవనిస్తారు. చదవాలి కూడా. తెలుసుకోవాలి జ్ఞానాన్ని. కొంతమంది ధ్యానంలోనే జ్ఞానం తెలుసుకుంటారు. అది ఇంకా బాగా డీప్ ఇన్వాల్వ్‌మెంట్ ఎళ్ళిపోయి ఉంటుంది మెడిటేషన్‌లో. అప్పుడు ఆటోమేటిక్‌గా జ్ఞానం వస్తది. అది ఒక 100 మందిలో ఒక 20 మందికుంటది అది. మిగతా వాళ్ళందరూ మరి ధ్యాన సాధన చేయవలసిందే. సో, టీచర్ అన్నవాళ్ళు అందరికీ అర్థమయ్యేటట్టు ఒకేలాగా చెప్తారు. అది అందరికీ వర్తిస్తదని చూసుకోవాలి మరి మనం. వారి కష్టాలని, బాధల్ని అనుభవించి, ఆ ఆలోచన విధానాల్ని, వాటి మూలాన్ని తెలుసుకొని ఇతరుల్ని వాటి నుండి విముక్తులు గావించేందుకు వారలాంటి పరిస్థితుల్లోంచి పుట్టుకొస్తారు. వారు ఆ ఆలోచనా విధానాల్ని వదిలిపెట్టేయడం, తమ మనసుల్లోని పరిమితులను తొలగించుకోవడం నిరంతరము చేస్తుంటారు. వారి జీవితమంతా కూడా చేస్తారు. అంటే ఏంటంటే తమ మనసుల్లోంచి పరిమితులను తొలగించుకోవడం నిరంతరం చేస్తుంటారు. వారి జీవితమంతా కూడా చేస్తారు. అంటే ఏదైతే పరిమితులు ఏర్పరచుకున్నామో దానివల్ల మన జీవితాలు ఇలా ఉన్నాయి. పరిమితులు దాటి బయటకి ఆలోచించాలి. థింక్ ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటారు ఇప్పుడంతా. ఇది 20 ఏళ్ల క్రితం అప్పుడు ఉండింది. మనం ఆ స్థితికి చేరుకోలే. ఎప్పుడైతే బుక్స్ అన్ని చదువుకున్న తర్వాత అర్థమైందో థింక్ ఔట్ ఆఫ్ ది బాక్స్. ఆ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చి ఆలోచించండి. అదే మీ ఇంట్లో ఉండుంటే ఆ సిట్యుయేషన్ నీకే ఉంటుంటే నువ్వెలా ఆలోచిస్తావు? ఆ ఆలోచన అంటే ఎంత వర్కౌట్ చేయాలో చూసుకోండి ఫ్రెండ్స్. ఒక హ్మ్, మనకి ఆత్మ ఎదుగుదలకి సరిపడా మనం ఎదగాలి. దానికి తగ్గ జ్ఞానం మనం పెంచుకోవాలి అంటే, మనతో మనం ఎక్కువ గడపాలి. క్వెషన్స్ ఏసుకోవాలి. మనం ఎలాగున్నామో టెస్ట్ చేసుకోవాలి. మనకెంత జ్ఞానం ఉందో చూసుకోవాలి. దాని జ్ఞానాన్ని పెంచుకోవడం కూడా నీ హైయర్ సెల్ఫ్‌ని నువ్వు నాకు విజ్ఞానాన్ని ఇవ్వు అని హైయర్ సెల్ఫ్‌ని అడుగుతూ ఉండాలి. ఎప్పుడు నువ్వు టీచర్‌ని అడిగితే గాని నువ్వు పాఠం చెప్పదు. హ్మ్. చెప్పింది చాలులే తెలుసుకుంటదిలే నేర్చుకుంటాడులే ఒకసారి ఫెయిల్ అవుతే ఆడే
పాస్ అవుతాడులే అని వదిలేసేది కాదనమాట ఇది. మనం వెనకపడి టీచర్ వెనకాల పడితే ఎలాగో విజ్ఞానం ఆళ్ళు కొన్ని బుక్స్ అన్నా ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని బట్టి పిల్లలు లైబ్రరీలో కూర్చొని ఆ బుక్స్ చదివి వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే మనం కూడా ఆత్మ ఎదుగుదలలో అవసరమైనయి మన హైయ్యర్ సెల్ఫ్ అన్నిటికి మనం హైయ్యర్ సెల్ఫ్ వెనకాల పడాలి. అందుకనే పూర్ణాత్మ బుక్ చదవండి. దాంట్లో అద్భుతంగా ఓరిన్ గారిదది విషయం అయితే అర్థమవుద్ది. ఎలా ఎక్సర్‌సైజెస్ అంటే సాధన ఎలా చేయాలి? సాధనలో ఏం క్వెషన్స్ ఏసుకోవాలి? మనతో మనం ఎలాగో సంభాషించుకోవాలి. ఏం క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోవాలి. నువ్వు మనసు, బుద్ధి, ఆత్మ మూడిటి యొక్క కలయికే శరీరం. క్లాస్ ఇంకోసారి చెప్పుకుందాంలెండి. క్లాస్‌లు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. బుక్ చదువుతూ చెప్తున్నాను కదా! మీకు అర్థమవుతదింకా. ఈ మనసు, బుద్ధి, శరీరం గాబట్టి ధ్యానం చేయగా మనసు స్థితి దాటి బుద్ధి స్థితికి వెళతాం. బుద్ధి స్థితిలో ఆలోచిస్తాం. అప్పుడే నీతో నువ్వు ఉంటావనమాట. ఒంటరితనం ఫీల్ అవ్వకు. ఆ బుద్ధి స్థితి నుంచి ఏమవుతది? ఆత్మ స్థితిలోకి వెళ్ళేటప్పుడు ఆత్మని కనెక్ట్ అవుతాం. అప్పుడు అడుగుతాం అన్నమాట. క్వెషన్ చేస్తూ ఉంటాం. ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టు మన ఆచరణలో పెట్టాలి. పెట్టడానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే మనకు అంతా లింకప్ చైన్ లింక్ లాగా ఉంటూ ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. బుక్ చదవాల్సిందే, సాధన చేయాల్సిందే, ఆచరణలో పెట్టవలసిందే. ఈ పాత నమ్మకాల్ని వదిలిపెట్టేటప్పుడు ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు నాలో చాలా మార్పు ఉంది. అదేమిటంటే ఇప్పుడు ఆ పాత నమ్మకాల్ని నాలోంచి వదిలిపెట్టేసేటప్పుడు నాపై నేను కోపగించుకోవడం లేదు. చూసారా? ఇంతకుముందు కోపమొచ్చేసేది. ఇప్పుడు ఎవరినన్నా వెళ్లి సడెన్‌గా "నువ్వు ఇలా చేయకమ్మా, ఇలాంటియన్నీ మంచి పనులు కావు. అమ్మ చెప్పింది విను" అని చిన్నప్పుడు ఎవరైనా మనకు చెప్పారనుకో ఎంత కోపమొచ్చేది. నేను మా అమ్మ చెప్పినట్టే ఇంటున్నాను అంటాం. అక్కడ వినం. ఎందుకంటే అల్లరి చేసే వయసు కదా అది. అమ్మ చెప్పినట్టు వినమ్మా అని చెప్పేసి వస్తుంటే పెద్దోళ్ళు ఎవరన్నా కోపమొచ్చేసేది మనకి. ఆ! చెప్పావులే మా అమ్మ చెప్పినట్టే వింటున్నాం. అంటే వాళ్ళకి ఎదురు జవాబు చెప్పం. లోపల అనిపిస్తది. ఈళ్ళు నాకు చెప్తున్నారేంటి నేను కరెక్ట్ గానే ఉన్నాను కదా! అలాగా కోపం తెచ్చుకోం. ఇప్పుడు మనం మారాలి అని మనకే అనిపించినప్పుడు మనకి కోపం రాదు మన మీద. ఎందుకంటే మనం అసెండ్ అవ్వాలి కదా! దివ్యత్వంలోకి వెళ్ళాలి కదా! దివ్యులుగా తయారవ్వాలి. అసలే దివ్యత్వం నుంచి ఇక్కడ దిగాం అన్న విషయం అర్థమయ్యాక ఇంకా కచ్చొస్తది. అమ్మో! నేను పాస్ అవ్వాలి. నేను రెడీ అవ్వాలి. నేను నేర్చుకోవాలి. నేను ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. ప్రేమని చూపించాలి అందరిలోనూ. నన్ను నేను క్షమించుకోవాలి. ఇతరులని క్షమించాలి. నన్ను నేను ఒప్పుకోవాలి. అవతలోళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఇన్నున్నాయి. రోజు ఏదో చెప్పుకున్నట్టు మంత్రం చెప్పుకున్నట్టు చెప్పుకుంటూ నన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఈ ఈ లూయిస్ ఎలియా చెప్పే మంత్రం ఏంటంటే ఈ మూడే. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను అలా. అది అనుకుంటూ ఉండాలి. అప్పుడు నాపై నేను కోపగించుకోవడం లేదు. మరి నాలో ఏదో మార్పు చెందాల్సిన విషయం ఉన్నంత మాత్రాన నేను చెడ్డ వ్యక్తిని కాదు అని నేను నమ్ముతున్నాను. చూసారా? మనల్ని మార్పు తెచ్చుకుంటేనే మనం మంచి కాదు. మార్పు చెందడానికే భూమి మీద శరీరం తీసుకొనొచ్చాం. ఇక్కడ మార్పు చెంది తీరాలి. మార్పు చెందుతున్నాం. అంతేగాని మనది మంచి చెడ్డో అలాగా మమ్మల్ని మీరు బేరేజ్ చేసుకోకండి. దానికి మళ్ళా ఒకసారి ఈ వాక్యం రాసుకుంటారో లేకపోతే ఈ వర్డ్స్‌ని గుర్తుపెట్టుకోండి. నాలో ఏదో మార్పు చెందాల్సిన విషయం ఉన్నంత మాత్రాన నేను చెడ్డ వ్యక్తిని కాదు అని నమ్మాలి. ఇంటిని శుభ్రపరచుకోవడం. ఈ ఆలోచన విధానాల్ని వదిలిపెట్టేందుకు నేను చేసే మానసికమైన సాధన ఇంటిని శుభ్రపరచటం లాంటిది. నా మనసు అనే ఇంటిలో ఎన్నో గదులుంటాయి. అన్నిటిలోని ఆలోచనలని, నమ్మకాలను మొదట పరిశీలిస్తాను. కొన్ని వస్తువులని నేను ప్రేమిస్తాను. కనుక వాటికి పట్టిన దుమ్ము వదిలించి, ఇంకా పాలిష్ చేసి వాటికి కొత్త అందాన్నిస్తాను. కొన్ని వస్తువులకు రిపేర్ అవసరం వస్తుంది. వాటిని పని చేయిస్తాను. ఇంకొన్నిటి అవసరమే ఉండదు. కనుక వాటిని బయటకు పారేస్తాను. అలా చేసినప్పుడు నన్ను నేను చెడ్డ వ్యక్తిగా భావించటము, లేక నాపై నేను కోప్పడడము అవసరం లేదు కదా! ఇప్పుడు మన ఇంట్లో అవసరం లేని వస్తువులు కొన్నుంటాయి. ఒక 3 నెలలకో లేతే నెలకో ఒకసారో అవసరం ఉన్నాయి ఇంట్లో ఉంచుకుని, అవసరం లేనివి బయట పడేస్తే ఇల్లు శుభ్రంగా ఉంటది. తెలుసు ఆ విషయం మనకి. బాగా ఇష్టపడే వస్తువు మనకి నచ్చిన వస్తువుల్ని జాగ్రత్తగా తుడిచి దాన్ని అందంగా పెట్టుకుంటాం.
అవసరం ఉన్నాయని అవి ఎప్పుడో వాడేయని అలా పక్కకి అల్మారాలో లోపల దాచేస్తాం. అసలు అక్కర్లేనివి కూడా ఇంట్లో ఉంటాయి బోలెడు. ఆ చెత్తని బయట పడేయాలి. ఎలాగైతే ఇల్లు శుభ్రంగా చేసుకుంటున్నామో, మన మనసుని కూడా శుభ్రం చేసుకోవాలి. అది లూయిస్ ఎలియా గారు చెప్తున్నారు. మన ఆలోచన విధానంలో ఏ ఆలోచన మనకి ఇష్టమైన ఆలోచన అయి నీలో ఉంచుకో. దాన్ని పాలిష్ చెయి. దాన్ని హైలైట్ చెయి. దాన్ని ఎక్కువ ఆచరణలో పెట్టుకో. ఎక్కువ దాన్ని ఇష్టపడు. ఆ తర్వాత కొన్ని ఆలోచనలు నాకు ఉపయోగపడేవి, నాకు సహకరించేవి ఆలోచనలు పక్కన పెట్టుకో. చెత్త ఆలోచనలుంటాయే, నెగెటివ్ ఆలోచనలు, డిస్ట్రక్టివ్ ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు, దాన్ని బాగా ముక్కలు తన్ని తన్ని తరిమేయాలి బయటికి. అంటే చెత్తని ఎలాగైతే బయటకి తీసుకెళ్ళి చెత్తలో పడేస్తున్నామో, మొత్తానికి అవసరం లేని ఆలోచనలు కూడా అవసరం లేనియి ఉంటాయి. అది అలా తీసుకెళ్ళి చెత్తలో పడేయండి. అక్కర్లేనియన్నీ ఇక ఆలోచనలోకి రానివ్వకండి. అది ప్రాక్టీసే అన్నీ. అది ఎలాగ మాటమంటే ప్రాక్టీస్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే గాని అవన్నీ రావు ఇంకా. ఎంతో వస్తాయి. రావు అనడానికి లేదు. వచ్చిన దాన్ని మనం ఎంతో జాగ్రత్తగా దాన్ని స్వీకరించాలా? వద్దా? దాన్ని క్వెషన్ ఏసుకొని ఆలోచనలతో మాట్లాడి సమయాన్ని కేటాయిస్తే గాని మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాక్టీస్‌లవ్వవు. సమయాన్ని కేటాయించడం అంటే చెత్త నాటికలు, చెత్త ప్రోగ్రామ్స్ టీవీలో చూడటం గాని, ఆళ్ళతో ఈళ్ళతో అన్నెసెసరీగా మాట్లాడటం గాని, టైం వేస్ట్ చేసుకోవడం గాని చేయకండి. ప్రతి క్షణం మనకి ప్రతి మినిటు అవసరం. ప్రతి మినిటు మన ఎదుగుదలకి చాలా ముఖ్యం. సో, ఆ ప్రతి నిమిషాన్ని మనం కౌంట్ చేసుకోవాలన్నమాట 24 అవర్స్. ఎప్పుడన్నా ఇప్పుడు నేను క్లాస్ చెప్తా నేను కూడా కొంతసేపు ఆ ఫోను లేతే టీవీ నేను చూస్తా ఉంటాను. లేతే లోపల ఏదైనా సీన్ చూసాననుకోండి, ఆ సీన్ వెంటనే కనెక్ట్ చేసేసుకొని నేనేం చేస్తాను ఇది కరెక్టా? ఇది రాంగా? ఇది ఇలా జరుగుతుంది కదా! మనం ఏం ఆలోచించాలి? ప్రకృతి ఎలా ఉంది? బయట విశేషాలు ఎలా ఉన్నాయి? నాలో ఆలోచనలు ఎలా వెంటనే దానికి ఈక్వేషన్ కనెక్ట్ చేసేసి క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి. ఆ వర్క్ అన్నా చేయాలి. లేదంటే ఒక దాని మీద ఉన్నామంటే దాంట్లోనే మళ్ళీ ఆధ్యాత్మికాన్ని కలపాలి. ఒక ఆహ్, పర్సనల్ విషయంలోనే ఈ స్పిరిచువాలిటీ కూడా ఫిజికల్‌లోనే స్పిరిచువల్‌ని యాడ్ చేసుకొని దాన్ని క్లియర్ ఔట్ చేసుకున్నామనుకోండి అది ఇంకా ఈజీ అవుతుంది మనకి. టైం కలిసొస్తది. అలాగని బోర్ కొట్టదు. ఎప్పుడు స్పిరిచువాలిటీ అన్నా అది కూడా ఉన్నారు. అలా ఆలోచించేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు స్పిరిచువాలిటీ గురించే ఆలోచిస్తే ఫిజికల్ లైఫ్‌లో అవ్వదండి అంటారు. ఫిజికల్‌ని, స్పిరిచువల్‌ని కలిపే అప్పుడు 2 నీకు రెండిట్లో నుంచి ఏమొస్తది ఆన్సర్ ఈజీగా తెలుస్తది. ఇంకాస్త ఆహ్, ఫ్లెక్సిబిలిటీ ఉంటది. ఈజీనెస్ ఉంటదనమాట. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని మీ మనసులో గట్టిగా ఉచ్చరించుకోండి. ఈ వాక్యాన్ని పదే పదే మీతో చెప్పుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. మీ గొంతుని చేత్తో సవరించుకుంటేలాగా. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ చెయ్యి ఇలా పెట్టారనుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. నీ చేతికి వైబ్రేషన్ తగులుతుంది ఇక్కడ. వాయిస్ వైబ్రేట్ అవుతూ ఉంటది. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. అప్పుడేమవుతుంది చేతిలో ఉన్న కణాలు, శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా అది వింటూ ఉంటదనమాట. ఆ స్పర్శని ఫీల్ అవుతాయి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. అప్పుడేమవుతుంది బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి, అవి మార్పు చెందడానికి సిద్ధమయ్యి మీకు ఈజీ అవుతది. అది కూడా ఈజీగా చేస్తదనమాట. ఎందుకంటే గొంతు అనేది మన శరీరంతో మార్పు సంభవింపజేసే ఒకానొక శక్తి కేంద్రము. మీ గొంతుని అలా తాకుతూ నేను మార్పు చెందుతున్నాను అని చెప్పుకోవడం వలన మీరు మార్పుని చెందడానికి అంగీకరిస్తున్నారని సృష్టికి సంకేతం ఇస్తున్నారు. అంటే ప్రకృతికి చెప్తున్నాం అన్నమాట. నేను మార్పు చెందుతున్నాను, చెందడానికి ఇష్టపడుతున్నాను. పాత నమ్మకాలు, ఆలోచన విధానాలు మీలో తలెత్తినప్పుడు వాటిని పారద్రోలి మీ జీవితాల్లో మార్పులు సంభవించడానికి అనుమతించండి. ఏ విషయాల్లో అయితే మీరు మార్పు చెందడానికి మిమ్మల్ని మీరు అడ్డుకుంటున్నారో, ఆ విషయాల్లోనే మీరు ఎక్కువగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని తెలుసుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని గట్టిగా ఉచ్చరించుకోండి. ఈ విశ్వపు ప్రజ్ఞ మీ ఆలోచనలకు, మాటలకు నిరంతరము ప్రతిస్పందిస్తున్నది.
ఈ విధంగా మీరు మార్పు చెందాలని నిర్ణయించుకుంటే తప్పకుండా మీ జీవితంలో మార్పులు సంభవించి తీరుతాయి. మార్పు చెందడానికి ఎన్నో మార్గాలు. చూసారా? అది కూడా ఆవిడ కొంచెం మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. నేను మీకు వివరిస్తున్న మార్గాలే కాక మార్పు చెందడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిని ఈ పుస్తకం వివరాల్లో ఒక లిస్ట్ ఇచ్చాను. ఆ పుస్తకాలన్నిటిని చదవండి. అంటే అదే నీ ఆరోగ్యం నీ జీవితంలో ఒక లిస్ట్ ఉంది. సరి అయిన ఆలోచన, సరికాని ఆలోచన. మనలో ఎటువంటి ఆలోచన ఏ అవయవానికి ఉందో, అందుకని ఆ అవయవానికి ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ఆలోచనలు మార్చండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులున్నాయనుకోండి, మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయంటే, ఇగో నా అంతటోడు లేదు. నేను చెప్పిందే కరెక్ట్ అన్న ధోరణి ఒక వ్యక్తికి ఉంటుందనమాట. ఆ! ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉండాలి అని దివ్య వాక్కులని ఇంకో పట్టికలో ఆ లిస్ట్‌లో పక్కన వేరేలాగా ఇస్తది. ఆ దివ్య వాక్కులు, దైవిక వాక్కులు మనం అనుకుంటూ ఉండాలి. అప్పుడు మనం మార్పనేది సంభవిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా! ఇలా సవరించుకుంటూ నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకోండి. ఇది ఎక్సర్‌సైజ్ మారాలి అనుకునే వాళ్ళు కాదు. ఎవరల్లా ఆలో ఆధ్యాత్మికంగా ఎదుగుదల కావాలి అనుకుంటున్నారో, నేను ఆత్మ స్థితుల్ని తెలుసుకోవాలి. ఆత్మ ఉన్నతిని నేను పొందాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవ్వాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆచరణలో పెట్టుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ మార్గము. చాలా ఫాస్ట్‌గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది సోల్ ఎవల్యూషన్‌లో. ఇప్పుడు కొన్నిటిని పరిశీలిద్దాము. మార్పు కోసము శారీరక విధానాలున్నాయి. మానసిక విధానాలున్నాయి. ఆధ్యాత్మిక విధానాలున్నాయి. పరిపూర్ణముగా మనల్ని మనం స్వస్థత పరుచుకోవడం అంటే, మన శరీరాన్ని, మన మనసుని, మన ఆత్మని స్వస్థత పరుచుకోవడమే. ఇందాక చెప్పాను కదా! మనసు, బుద్ధి, ఆత్మ మూడిటి యొక్క కలయికే ఈ శరీరం. అలాంటప్పుడు అన్నిట్లో మనసు స్థితిలో స్వస్థత అంటే క్లీనింగ్ అన్నమాట. క్లియర్ చేసుకో. ఈ ఫ్రీ అయిపోవడం. అక్కడ ఏదైతే మానసికంగా ఉన్న రుగ్మతలేమన్నా ఉంటే, శారీరక రుగ్మతలేమన్నా ఉంటే, ఇవన్నీ కూడా ఇందులో చెక్ చేసుకోవాలి. ఎందులో? మనసు పరంగా నేను ఆలోచిస్తున్నానా? బుద్ధి పరంగా నేను తెలుసుకుంటున్నానా? ఆత్మ పరంగా నేను దీన్ని అంటే ఆత్మ అంటే సత్యంలోకొచ్చేస్తా. సో, ఆత్మ పరంగా నేను దీన్ని క్లారిటీ తెచ్చుకోవాలి అని మనకి తెలియాలి. పరిపూర్ణముగా మనల్ని మనం స్వస్థత పరుచుకోవడం అంటే, మన శరీరాన్ని, మన మనసుని, మన ఆత్మని స్వస్థత పరుచుకోవడమే. ఈ మూడిటిలో ఏ ఒక్కదాన్ని స్వస్థత చెందించుకోవడం ప్రారంభించినా, మిగతా 2 అదే మార్గంలో ఒకదాని తర్వాత ఒకటి స్వస్థత కాబడతాయి. కొంతమంది శరీరానికి సంబంధించిన ఆహార నియమాలతో ప్రారంభిస్తారు. మరి కొంతమంది వర్క్‌షాప్స్ లేదా థెరపీలనే మానసిక విధానాలతో ప్రారంభిస్తారు. ఇంకొంతమంది ప్రార్థన లేదా ధ్యానము అనే ఆధ్యాత్మిక విధానాలతో ప్రారంభిస్తారు. మీరు ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఏ గదిలో పెట్టినా పర్వాలేదు. మిమ్మల్ని ఏ మార్గం ఆకర్షిస్తుందో, లేదా మీకు ఏ మార్గం ఆసక్తిగా అనిపిస్తుందో, ఆ మార్గంతోనే ప్రారంభించండి. తక్కినని తనంతట అవే సంభవిస్తాయి. సో, అట్లాగే మై డియర్ ఫ్రెండ్స్ నేను 2005 నుంచి వచ్చినప్పుడు 2020 దాకా నో మెడిసిన్స్, నో డాక్టర్. ఇప్పుడు ఈ 220కి ఎందుకు మీరు అడగొచ్చు. యాక్సెప్టెన్స్‌లోకొచ్చేసాం కదా! మరి బాడీని కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అసెన్షన్‌కి ఇది అవసరం కాబట్టి కొన్ని మందులు వాడాల్సొస్తుంది. డాక్టర్‌ని యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది. అదొకటే కాకుండా మనం ప్రకృతితో మమేకం అవ్వడం, మనం మిగతా ఎక్సర్‌సైజ్‌లు అంటే ఇలాంటియన్నీ కూడా కామనే. ఇవన్నీ చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, బుక్స్ చదువుకుంటూ, ఫుడ్‌లో పాటిస్తూ ఎంతవరకు ఫుడ్‌ని స్వీకరించాలి, ఫుడ్‌తో ఏం మాట్లాడాలి, ఫుడ్‌లో ఏ ఎనర్జీస్ ఉన్నాయి, ఆ ఎనర్జీ నాలోకి జాస్ముహీన్ అని ఆవిడ మంచి మాస్టర్. జాస్ముహీన్ అని కొట్టండి ఆవిడసల
సంవత్సరంలో ఏమీ తినదు. ఉత్తి గాలి పీల్చుకొని బతికేస్తది. ఎలాగంటే గాలిలోనే అంటే వాతావరణంలోనే మొత్తం అన్ని విటమిన్స్ అన్నీ ఉన్నాయంటది. ఆ బుక్ ఉంది. మీకు రేపు చూపిస్తాను. ఫుడ్ న్యూట్రిషన్ అంటదావిడ. అందులో ఆవిడ ఎంత అద్భుతంగా అంటే ఎక్సర్‌సైజ్ శ్వాసని గమనిస్తూ నీ ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి? దాంట్లో నుంచి విటమిన్స్‌ని ఎలా తీసుకోవాలి? ఆ గాలిలోనే అన్నీ ఉంటాయి. సాధన చేస్తూ ఎనర్జీస్‌నన్నీ నీలోకి నువ్వు తీసుకో అంటది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక ఆళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళతో వెళ్ళినప్పుడు ఆ జాస్మిన్ అన్న ఆవిడ చక్కగా ఆ సూపో లేకపోతే ఏదో ఐస్ క్రీమో అలా తింటదట అంతే. అంత తప్పించి రోజు అసలేమి తిండే తినదు. ఆవిడెప్పుడు ప్రకృతిలో కూర్చొని ధ్యానంతో కనెక్ట్ అయిపోయి ప్రకృతిలో ఉంటది. ఆకలేసినప్పుడు చక్కగా ధ్యానంలో కూర్చుంటది. మొత్తం విటమిన్స్ అన్నీ గాలితో పీల్చేసుకున్నట్టు థాట్ రిలీజ్ చేస్తది. అది లాగేసుకొని అంటే సన్ రేస్ నుంచి ప్రకృతిలో ఉంటాయన్నమాట. దాని నుంచి మనం కొన్ని తీసుకోవచ్చు. అలాగా తీసుకుంటూ ఉంటది. ఎక్కడెక్కడి నుంచి ఏమి యాక్సెప్ట్ చేయాలో. అది మనం ఆచరణలో పెట్టుకుంటే గాని అర్థం కాదు మేడం. బుక్ చదివితే ఏది ఇప్పుడు ఈ బుక్ చదువుతున్నాను. నేను ఆచరించాను కాబట్టి కాస్తన్నా చెప్పగలుగుతాను కొంతన్నా. మొత్తం నేను కూడా అంత వివరంగా చెప్పేసేస్తే బుక్ అక్కర్లేదు. అన్నీ చెప్పేయచ్చు. ఇందులో ఎంతో ఉంటది మనకి సబ్జెక్ట్. కానీ మనం ఆచరణలో ఏది పెట్టుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనకి క్లియర్‌గా తెలియాలి. ఇట్లాగా జాస్మిన్ అనేది ఆవిడ జ ఆహ్, రష్యన్ లేడీయా? జర్మనీ లేడీయో మొత్తానికి షీ ఈస్ ఔట్ ఆఫ్ ఇండియానే. వేరే హ్మ్. ఆహ్, దేశం నుంచొచ్చింది. మనకి జీసీఎస్ఎస్ గ్లోబల్ కాంగ్రెస్ ఇవి జరిగేవి సార్ ఉన్నప్పుడు. పృథ్వీ సార్ ఉన్నప్పుడు. అలాగే ఐఎఫ్ఎస్ఎస్ ఇండియన్ హ్మ్. కూడా ఉంటదనమాట. ఫెడరేషన్. హ్మ్. ఇది సైంటిస్ట్‌లందరొచ్చి అక్కడ వాళ్ళ క్లాసెస్ ఇస్తారు. ఐఎఫ్ఎస్ఎస్, అలా జీసీఎస్ఎస్. ఆ గ్లోబల్ కాంగ్రెస్ దానికి వచ్చేదావిడ బెంగుళూరుకి. ఈ జాస్మిన్. అటువంటి సైంటిస్ట్‌లన్నీ కలిసామనుకోండి, మంచి జ్ఞానాన్ని మనం పొందుతాం. ఆచరణలో పెట్టడానికి ఇలా కూడా ఒక దారుందా అని తెలుసుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి తెలుసుకుంటాం అన్నమాట ఆచరణలో. అలా అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు అటువంటియన్ని. ఈ విశ్వపు ప్రజ్ఞ పా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏ విషయాల్లో అయితే మీరు మార్పు చెందడానికి మిమ్మల్ని మీరు అడ్డుకుంటున్నారో, ఆ విషయాల్లోనే మీరు ఎక్కువగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని తెలుసుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని గట్టిగా ఉచ్చరించుకోండి. మార్పు చెందడానికి ఎన్నో మార్గాలు. సో, ధ్యానం అనే ఆధ్యాత్మిక విధానాలతో ప్రారంభిస్తారు. మీకేది వీలుగా ఉంటే దాంతో స్టార్ట్ చేయమంటున్నారు. మీరు మీ ఇంటి శుభ్రపరిచేటప్పుడు ఏ గదిలో మొదలుపెట్టినా పర్వాలేదు. మిమ్మల్ని ఏ మార్గం ఆకర్షిస్తుందో లేదా మీకు ఏ మార్గం ఆసక్తిగా అనిపిస్తుందో ఆ మార్గంతోనే ప్రారంభించండి. తక్కినవన్నీ అవంతట అవే సంభవిస్తాయి. ఇక్కడ ఆవిడ ప్రార్థన గురించి ఏమంటుందంటే, ఆలోచనల రూపంలో గాని, మాటల రూపంలో గాని, సం సంజ్యల అంటే సంజాయిషి చెప్పుకోవడం రూపంలో గాని, సృష్టిలో సంభాషించడము. అంతే తప్ప దేవతారాధన కాదు. ప్రార్థన అంటే దేవతారాధన కాదు. దేవతల్ని కూర్చొని ఆరాధించడం కాదు. మళ్ళా అక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఆధారపడుతున్నాం అన్నట్టు. ప్రకృతికి అనుగుణంగా జీవించట్లేదు. ప్రకృతికి విరుద్ధంగా అన్నమాట దేవతారాధన అనేది. అంటే దేవతలు ఉంటారు. దేవుళ్ళున్నారు లేరని కాదు. ఆళ్ళని నిరాకరించమని కాదు. రెస్పెక్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఆళ్ళు మనకేం చెయ్యరు. ఎగ్జామ్ హాల్‌లో పిల్లోడు కూర్చొని టీచర్ నాకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పండంటే అది ఎగ్జామ్ హాల్ అవ్వదు కదా ఫ్రెండ్స్. అలాగే అక్కడ టీచర్ ఉంటది ఆ హాల్‌లో. నువ్వు కాపీ కొట్టకుండా ఉండడానికి. ఇక్కడ గూడా మనం ఎన్నో జన్మల నుంచి అన్నీ నేర్చుకొని ఇక్కడ ఎగ్జామ్ రాయడానికొచ్చాం. ఇక్కడ కూర్చొని కృష్ణుడా! నువ్వే నన్నంతా చూసేసుకో. నీకు నేను సరెండర్ అయిపోయాను. అలా సరెండర్ దేనికవుతాము? పూర్తిగా నీది పూచి నేనేం చేసినా ఇక్కడ నన్ను చూస్తూ ఉండు. కొంచెం కనిపెట్టుకొని ఉండు అని చెప్పడానికి సరెండరెన్స్. అంతేగాని ఆన్సర్‌లన్నీ చెప్పేసేయి. నేను రాసేస్తాను పాస్ అయిపోవాలి. ఈ క్లాసు అంటే నీకేమి బుర్రకెక్కదు అలాగా. కాపీ కొట్టేసి పాస్ అయ్యి బయటకొచ్చాక ఉద్యోగం చేయలేవు. ఇక్కడ ఎలాగో భౌతిక జీవితంలో ఆత్మలోకంలో కూడా అంతే. సేమ్ ఇంచుమించు మనం అర్థం చేసుకోవాలి. శరీరాలకు నష్టం కలిగించే ఆహార పదార్థాలను
తినేవారు లేదా మాంసాహారము తినేవారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభిస్తే వారు స్వతహాగానే మంచి శుద్ధమైన శాకాహారము వైపు ఆకర్షించబడతారు. అటువంటప్పుడు తినే ఆహార పదార్థాలు వారి భావాల్ని, మరి వారి వారి రూపురేఖల్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని వారు ఒక మిత్రుడి ద్వారానో, ఒక పుస్తకం ద్వారానో లేదా ఏదో ఒక క్లాసు ద్వారానో తెలుసుకుంటారు. ఈ విధంగా మనం మారాలి. ఇంకా అభివృద్ధి చెందాలి అన్న తపన ఉన్నంత వరకు మీరు మీ విధానముతో ప్రారంభించిన మిగతా వాటి వైపు మీరే స్వతహాగా ఆకర్షించబడతారు. ముందు అసలంటూ ప్రాక్టికల్‌గా ఒకటి స్టార్ట్ చేశామనుకోండి, ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ప్రకృతి అటువైపుగా మిమ్మల్ని తీసుకెళ్తది. దానికి సంబంధించిన ఫ్రెండ్సో, మాస్టర్సో లేతే బుక్సో, సిట్యుయేషన్సో కల్పిస్తది. ముందు మీరు దిగాలి కదా! బరిలోకి నేను సిద్ధంగా ఉన్నాను అని దిగాలి ముందు. నిర్ణయించుకోవాలి. అది ముందు చాలా అవశ్యం. 2 రోడ్‌లొచ్చినియండి. నువ్వు నిర్ణయించుకున్న రోడ్‌లోకి దిగితే కదా దారి ఏర్పడతది. నువ్వు ముందుకు నడుస్తావు. నీవు రోడ్ చివర నుంచొని ఈ రోడ్‌లోకెళ్ళనా, ఆ రోడ్‌లోకెళ్ళనా ఇంక తెల్లారిపోద్ది. ఇంకెళ్ళం. ఇక్కడే నుంచుంటాం. సో, ధైర్యం చేసి ముందుకు దిగడం ముందు చాలా ఇంపార్టెంట్. ఆ దిగడం అనేది ఎప్పుడు వస్తుంది? సాధన చేసినప్పుడు ఏమవుతుంది? ధ్యాస శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన ఎప్పుడైతే చేస్తావో, ఖచ్చితంగా నీ డెసిషన్ నువ్వు తీసుకోగలుగుతావు. భయపడవు. యెస్. ఏదైతే అవింది ఈ దారిలోనే ఎళ్తాం. అని ఎళ్ళండి ఏం పర్వాలే. అది తప్పు దారైనా సరే, ముందు ఎళ్తే కదా కొంత దూరం ఎళ్తే అది తప్పని తెలుస్తది. ఓహో! ఇది కాదని వెనక్కొచ్చి మళ్ళీ ఇటెళ్ళొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అది దిగడంలో ఉంది ముందు. ఆచరణలో పెట్టడంలో ఉంది. దిగిపోవాలి. భయపడకూడదు ఏదీను. భయపడితే ఎక్కడేసిన గొంగలంటారే అక్కడే ఉంటాం. అటువంటప్పుడు తినే ఆహార పదార్థాలు వారి భావాల్ని, మరి వారి రూపురేఖల్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని వారు ఒక మిత్రుడి ద్వారాను తెలుసుకుంటారు. నేనిక్కడ కొంత ఆహార నియమాల గురించి సలహా ఇవ్వదలుచుకున్నాను. అందరికీ అన్ని ఆహార నియమాలు పడకపోవచ్చు. కానీ కొందరికి అన్ని ఆహార నియమాలు పనిచేస్తాయి. నాకు తెలిసిన కొందరు సంపూర్ణ స్వస్థతకై ఈ ఆహార నియమాలను సాధన చేస్తున్నారు. నా క్లయింట్స్‌ని అవసరమైతే వారి వద్దకు పంపుతాను. ఆహార నియమాల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన శరీరాలకు ఎలాంటి ఆహార పదార్థాలు వంట పడతాయో తెలుసుకోవాలి. లేదా ఈ విషయాల్లో స్పెషలిస్ట్‌లను సంప్రదించాలి. ఆహార నియమాల గురించి వ్రాయబడ్డ పుస్తకాలన్నీ చాలా వరకు ఏదో ఒక రోగంతో బాధపడ్డ వ్యక్తులచే వ్రాయబడ్డాయి. వారు వారికి ఎలా స్వస్థత చేకూర్చుకున్నారో ఆ విధానాల్ని వారి వారి పుస్తకాల్లో పేర్కొన్నారు. ఏదేమైనా అందరూ ఒకలాగా ఉండరు కదా! ఉదాహరణకు మాక్రోబయోటిక్ ఆహార విధానము మరి పచ్చి కూరగాయలతో కూడిన ఆహార విధానము అన్నవి 2 వేర్వేరు పద్ధతులు. పచ్చి కూరగాయలు తినేవారు వేటిని ఉడికించరు. వేటిని ఉడికించరు. కొన్ని సార్లు బ్రెడ్ లేదా గింజలు తింటారు. మరి ఒకే సమయంలో కూరగాయల్ని, ఫలాలను తినరు. వారెప్పుడూ ఉప్పు వాడరు. చూసారా వారెప్పుడు ఉప్పు వాడరు. ఎన్నో ఉన్నాయి. అందరూ అనుకుంటారు షడ్‌రుచులతో తినేయాలి. ఈ మానవ జన్మ దొరకటం మళ్ళా ఈ తిండి కోసమే పుట్టేవాళ్ళు. ఆలోచన విధానం అలా ఉంటాయి. మనం ఎవరిని తప్పు పట్టకూడదు. వాళ్ళు అది బాగా తిన్నాక అనారోగ్యాలొచ్చాక అప్పుడు మానతారా? అప్పుడు కూడా తినేవాళ్ళున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నారు. నేను కూడా కొన్ని సార్లు తినేస్తూ ఉంటాను. సర్లే ఐస్ క్రీమ్ మనం వేగన్ అసలు ఈ మధ్యన పాలు తాగబుద్ధి కావట్లే. అంటే నా పరిస్థితి అది అందరిది కాదు. వేగన్ చెయ్యాలా అని కొంతమందేమో పత్రిసారి అవేం చెప్పలేదు కదా! వేగన్ పత్రిసారి చెప్పరు. మనం టేబుల్స్ ఏమో ఫస్ట్ స్టాండర్డ్‌లో నేర్పుతారు. 10థ్ స్టాండర్డ్‌లో అది ఉపయోగించుకుని అక్కడ సమ్ చేయాలి 10థ్ స్టాండర్డ్‌లో. అంతేగాని టేబుల్స్ 2, 2 సార్ 4 నేను ఫస్ట్ స్టాండర్డ్‌లో చదవలేదండి. నేనిప్పుడు చదువుతాను 10థ్‌లో అంటే అది ఎప్పుడు నీకే తెలుస్తది. వేగం చేయాలా? అంటే యానిమల్ హ్మ్. యానిమల్ ఫ్లెష్ గాని, దాని నుండి వచ్చే ప్రొడక్ట్స్ గాని మనం మానేయాలా? చెప్పలేదు మనకెవరు.
ఎవరు చెప్పరు. నీకే లోపల తెలుస్తది. మానాలా వద్దా? తినాలా వద్దా? తినాలనిపిస్తే తినండి. అది మట్టుకు మానొద్దు. మళ్ళీ తినడానికి విడిగా రావాలి. జన్మలు తీసుకోవాలి. కానీ జ్ఞానాన్ని తెలుసుకొని సాధన చేసి నీ వల్ల కానప్పుడు నీ హైయర్ సెల్ఫ్‌కి చెప్పు. నాకు తినాలనిపియట్లేదు. నాకు వేరే దారేమన్నా చూపిచ్చు అంటే చాలా అసల నా పరిస్థితి చాలా మందంటారు, "నీకెలాగా వేగం చేస్తున్నావు? ఎక్కడ దొరుకుతున్నాయి నీకు?" నాకు చక్కగా పల్లీలు, పెరుగు నా ఫ్రెండ్ చేసి పంపిస్తుంది. అద్భుతంగా అలాంటి ఫ్రెండు నీకు ఫ్రెండ్ ఉంది. నీకు చక్కగా నువ్వు చేసుకుంటున్నావు. మాకెక్కడ ఎలాగా నువ్వు తప్పించు. నేను నా హైయర్ సెల్ఫ్‌కి అడిగాను. నేను ఈ పెరుగు, పాలు తినలేకపోతున్నాను. వేగన్ అని కాదు. ఆ స్మెల్ నచ్చట్లే. దానికి తగ్గట్టు తయారైపోయింది వేగన్‌కొచ్చేసాను. వేగన్‌లోకెళ్ళిపోతుంటే దారి కనిపిచ్చేసింది ఆవిడ నాకు చేసి పెడతానంది. ఎవరి కోసం కాదు, నా కోసమే చేసిస్తూ ఉంటది. తను మెడిటేటర్ అనుకోండి, మనందరం మెడిటేటర్సే. ఉషా అని నా ఫ్రెండు చక్కగా పల్లీల పెరుగును, సోయా పాలు 2 చేసి పంపిస్తది. కాఫీ తాగాలనిపిస్తే అప్పుడప్పుడు ఆ సోయా పాలతో కాఫీ పెట్టుకుంటాను. పెరుగయితే పల్లీల పెరుగు చక్కగా చాలా మన పెరుగులాగే ఉంది. చాలా ఫ్రెష్‌గాను చేసి పెట్టేవాళ్ళు దొరకద్దు అంటే అసల నువ్వు నువ్వు ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతాను నువ్వు అని చూడు. అసలు ఏ సిట్యుయేషన్స్ ఎలా మారతాయో మీకే తెలుస్తాయి. సిట్యుయేషన్స్ అన్నీ ఇప్పుడు నాకు అవే పాలు, అవే పెరుగు అలాగా. పడట్లేదు నాకు. వేగన్‌గా అవ్వాలని కాదు. కానీ నాకవి నచ్చట్లేదు ఆ స్మెల్. అందుకని ఇవి వాడుతున్నాను అవసరమైనవి. అలాగా మై డియర్ ఫ్రెండ్స్, నీ లోపల తప్పించు. నీ లోపల ఆచరించడానికి సిద్ధపడు. చేయలేకపోతాం. కొన్ని కొన్ని అప్పుడు నేనేం చేస్తాను, ఈ వేగన్‌గా ఉంది కదా! ఎక్కడికైనా బయటికెళ్తే తాగాలనుకుంటే కాఫీ తాగేస్తాం ఒక్కొక్కసారి. అంతేగాని రోజు కాఫీ లెగ్గానే పడిపోవాలి అనేం ఉండదు. ఒక్కొక్కసారి బయటికెళ్ళినప్పుడు తప్పదన్నప్పుడు కాఫీ తాగడం. స్ట్రిక్ట్‌గా ఏం చేసేసాను. అప్పుడప్పుడు మేడం ఐస్ క్రీమ్ అలాగా మనం మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకే ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇది మళ్ళా మనం కంటిన్యూ చేసుకుందాము. ఆహ్, ఈ విధంగా మనం మారాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అన్న తపన ఉన్నంత వరకు మీరు ఏ విధానముతో ప్రారంభించినా మిగతా వాటి వైపు మీరే స్వతహాగా ఆకర్షించబడతారు. సో, ఇవాళ ఇక్కడితో మనం స్టాప్ చేసుకుందామండి. చక్కగా ఇంకా చాలా ఇది విన్నంత మాత్రాన సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. ఆచరణలో పెడతాను. నేను సిద్ధపడతాను. నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను అనుకోండి చాలు. నాకిచ్చిన ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ గ్రూప్ వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ మీటింగ్‌లో ఉన్న విన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క థాంక్ యూ. మాస్టర్స్‌కి కూడా థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.